మహిళల్లో పీరియడ్స్ టైంకు రాకపోతే ఈ చిట్కాలు పాటించి చూడండి. నేటి తరుణంలో చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలో ఒకటి పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. అందుకు అనేక కారణాలుంటున్నాయి. ఎప్పుడో ఒక నెల పీరియడ్స్ రాకపోతే అంతగా దిగులు చెందాల్సిన పనిలేదు. కానీ ప్రతి నెల సరైన టైంకి పీరియడ్స్ రాకపోతే ఆలోచించాల్సిందే. అలాంటి మహిళలు పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే దాంతో నెలసరి సరిగ్గా వస్తుంది. ఈ క్రమంలో సంతానం ఆశించే మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి మహిళలు నెలసరి సరిగ్గా వచ్చేందుకు పాటించాల్సిన ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందామా? అల్లం. మహిళలకు ఋతుక్రమం సరిగ్గా వచ్చేలా చేయడంలో అల్లం అమోఘమైన పాత్ర పోషిస్తుంది. ఆ సమయంలో వచ్చే కడుపు నొప్పి కూడా తగ్గుతుంది. అందుకు వారు ఏం చేయాలంటే కొద్దిగా అల్లాన్ని తురిమి దాన్ని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. 5 నిమిషాల పాటు ఆ ద్రవం మరిగాక దాన్ని వడగట్టి అనంతరం అందులో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. ఇలా రోజుకు 3 పూటల భోజనం తర్వాత ఈ ద్రవణాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సోంపు. మహిళలకు కలిగే నెలసరి సమస్యలను తగ్గించడంలో సోంపు గింజలు కూడా బాగానే పనిచేస్తాయి. ఋతు సమయంలో కలిగే నొప్పులను తగ్గించే గుణాలు సోంపు గింజల్లో ఉన్నాయి. సోంపు గింజల వల్ల మహిళల్లో నెలసరి టైంకి వస్తుంది. అందుకేం చేయాలంటే 2 టేబుల్ స్పూన్ల సోంపు గింజలను తీసుకుని ఒక పాత్రలో నీటిలో వేసి వాటిని రాత్రంతా అలాగే నానబెట్టాలి. ఉదయాన్నే గింజలు తీసేసి ఆ నీటిని తాగాలి. రోజు ఇలా చేస్తే నెల పీరియడ్స్ సరైన టైంకి వస్తాయి. దాల్చిన చెక్క. ఓ గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలుపుకుని రోజు రాత్రి నిద్రించడానికి ముందు తాగాలి. ఇలా చేయడం వల్ల ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. జ్యూస్లు. క్యారెట్, నారింజలను కలిపి జ్యూస్ చేసుకుని రోజు తాగితే శరీరానికి తగిన పోషకాలు అందుతాయి. ఫలితంగా నెలసరి టైంకి వస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్. రోజు రాత్రి భోజనానికి ముందు గ్లాస్ నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని సేవించాలి. ఇలా చేయడం వల్ల ఋతుక్రమం సరిగ్గా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.